42% బీసీ రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలని ఎంఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ బంద్కు మద్దతుగా ఆయన పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ చౌరస్తా నుంచి ముసారాంబాగ్ చౌరస్తా వరకు సాగింది. బీసీ హక్కుల కోసం బీసీ బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ పాదయాత్ర నిర్వహించారు. దిల్సుఖ్ నగర్ చౌరస్తా వద్ద ప్రారంభమైన ఈ పాదయాత్రలో వందలాది మంది బీసీ సంఘాలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలి, సరైన వాటా ఇవ్వాలి అంటూ నినాదాలు చేశారు. బీసీ సమాజం పట్ల నిర్లక్ష్యం ఆపాలని, బీసీలకు సమాన హక్కులు కల్పించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆర్ కృష్ణయ్య తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పులు, గతంలో ఉన్న తీర్పులు కూడా అవసరాన్ని బట్టి జనాభా లెక్కలు ఉంటే 50% దాటొచ్చని చెప్పింది. అంతేకాదు, అగ్రకులాలకు 10% ఇచ్చినప్పుడు 50% దాటొచ్చనే దాటిచ్చి జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. కాబట్టి అదొక డైరెక్షన్, అదొక రూలింగ్, అదేం శిలా శాసనం కాదు. 50% సడలించే వరకు వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఎట్లుంటారో చూస్తాం, ఒక్కొక్క సంగతి ఏదో చూస్తాం. బీసీలు అంటే మీకు చిన్న చూపు, మేము చదువుకుంటే ఎవరు, మాకు స్కాలర్షిప్ వస్తే ఇవ్వరు, బడ్జెట్ ఫీజులు వస్తే బడ్జెట్ ఇవ్వరు. మేము ఈ దేశంలో బతకడమే మమ్మల్ని చూసి ఓర్వనటువంటి పరిస్థితులు ఉన్నారు.